నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణయ్య కామరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. నలుదిశలా వ్యాప్తి చెందే లైట్ కాంతి ఎనర్జీ, కాంతి శక్తి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. దీపానికి వస్తువులు దగ్గరగా ఉంటే నీడలు స్పష్టంగా, దూరంగా పెరిగితే అస్పష్టంగా ఏర్పడతాయి. చేతిని నీటిలో పెడితే వేళ్ళు పొట్టిగా కనిపిస్తాయి. బంకర్లలో దాగి ఉన్నప్పటికీ సైనికులు బయట ఉన్న శత్రువులు చక్కగా చూడగలుగుతారు. నీళ్ల గ్లాసులో నిమ్మకాయ వేస్తే పెద్దదన్నట్లు అనిపిస్తుంది. వీటితో పాటు వజ్రాల తలుపులు, ఇంద్రధనుస్సు, ఆకాశానికి నీలరంగం, మబ్బుల అంచులకు వెండి మెరుపులు తదితరులు అన్ని వైపులకు సునాయాసంగా విస్తరించగలిగిన కాంతి ప్రదర్శించే ధర్మాల ప్రభావాలు. వీటి గురించి మీకు వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. కాంతి ఒక శక్తి స్వరూపం. స్వయం ప్రకాశాల నుంచి వెలువడే దృశ్య అనుభవం కలిగించే శక్తి స్వరూపమైన భౌతిక రాశిని కాంతి అంటారు. ఇది స్వయం ప్రకాశక వస్తువుల్లో పుట్టి దాదాపు అన్ని దశల్లో ప్రయాణిస్తుంది. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్, దృశ్యశాస్త్రం లేదా ఆప్టిక్స్ అంటారు. కంటి గురించి అధ్యయనం చేయడాన్ని ఆప్థమాలజీ అని కూడా అంటారు. కాంతి విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. వివిధ ధర్మాలను ప్రదర్శిస్తుంది. కాంతి రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల నీడలు, గ్రహణాలు ఏర్పడతాయి. కాంతి జనకు కంటే వస్తువులు చిన్నవిగా ఉండి తెరకు దగ్గరగా ఉన్నప్పుడు నీడలు స్పష్టంగా ఏర్పడతాయి. తెరకు దూరంగా ఉన్నప్పుడు అదృశ్యమవుతాయి. పక్షి నేలకు దగ్గరగా ఉన్నప్పుడు దాని నీడ బాగా ఏర్పడుతుంది. కొంత ఎత్తుకు వెళ్ళగానే అదృశ్యమవుతుంది. టార్చ్ లైట్ దీపం ముందు దగ్గరగా ఉన్న వస్తువులు నీడలు గోడలపై స్పష్టంగా ఏర్పడతాయి. ట్యూబ్ లైట్ లాంటి పెద్ద కాంతి జనకాల ముందు ఉంచిన వస్తువు నీడలు స్పష్టంగా ఏర్పడవు. నీడలు సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి. నీడలోని దట్టమైన నీడ భాగాన్ని ప్రఛాయ, పాక్షిక నీడ భాగాన్ని ఉపఛాయ అంటారు. కాంతి రుజుమార్గం ఆధారంగా పిన్హోల్ కెమెరా పనిచేస్తుంది. ఈ కెమెరాతో చూసినప్పుడు వస్తువులు ప్రతిబింబాలు తలకిందులుగా కనిపిస్తాయి. ఒక వస్తువు తలంపై పడిన కాంతి కిరణం తిరిగి అదే యానకంలోకి వెనుక ప్రయాణించడాన్ని కాంతి పరావర్తనం అంటారు. అన్ని జీవరాశుల దృష్టి జ్ఞానానికి కాంతి పరావర్తనం. దర్పణాలు, పెరిస్కోపు, టెలిడియోస్కోపు కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. అద్దంలో ఒక వ్యక్తి తన పూర్తి ప్రతిబింబాన్ని చూడాలంటే కనీసం అతడి ఎత్తులో సగం ఎత్తు ఉన్న దర్పణాన్ని ఉపయోగించాలి. సమతల దర్పణం ముందు నిలబడిన వ్యక్తి దర్శనం వైపు 1 మీటర్ దూరం నడిస్తే అతడి ప్రతిబింబం 2 మీటర్ల ముందుకు నడుస్తుంది. రెండు సమతల దర్పణాలను కొంత కోణంతో ఉంచినప్పుడు వాటి మధ్య ఉన్న కోణం n=360/θగా తెలియజేస్తారు. θ=360/θ-1గా మనం చూస్తాము. కాంతి వక్రీభవనం. కాంతి విరళయానకం నుంచి సాంద్రతా యానకంలోకి ప్రయాణించేటప్పుడు వేగంలో మార్పు వల్ల ఆ రెండు యానకాల సరిహద్దు వద్ద వంగి ప్రయాణించడాన్ని కాంతి వక్రీభవనం అంటారు. నీటిలో ఏటవాలుగా ఉంచిన కర్రను చూసినప్పుడు నీటిలో ఉన్న భాగం వంగినట్టు కనిపించడం, గాజు పలక మీద ఉన్న అక్షరాలు పైకి లేచి పెద్దవిగా కనిపించడం, నక్షత్రాలు మిణుకుమని మెరవడం, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు పెద్దగా కనిపించడం, సరస్సులో అడుగు భాగం అసలు లోతు కంటే తక్కువగా కనిపించడం, గ్లాస్ నీటిలో ఉన్న నిమ్మకాయ పెద్దదిగా కనిపించడం, చేతివేలు నీటిలో ఉన్నప్పుడు పొట్టిగా కనిపించడం, ఇవన్నీ కూడా కాంతి అనువర్తనాలు. ఇక సంపూర్ణాంతర పరావర్తనం. పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి కిరణం మళ్ళీ వెనుకకు సాంద్రత యానకంలో ప్రయాణించడాన్ని సంపూర్ణ పరావర్తనం అంటారు. ఉదాహరణకు ఎండమావులు ఏర్పడటం,
శీతల ప్రాంతంలో కనిపించే లూమింగ్ అంటే ఈ ప్రాంతాల్లో దూరంగా ఉన్న వస్తువులు కొంత ఎత్తులో ఉన్నట్లు కనిపించడం, వజ్రాలు బాగా మెరవడం, దృశ్యాంతపు ఆప్టికల్ ఫైబర్‌లో సమాచార ప్రసారం, దృశ్య దృశ్యశాంతపు ద్వారా చేసే ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ, ఇంద్రధనుస్సు ఏర్పడంలో సంపూర్ణతర పరావర్తనం మనకి కనిపిస్తా ఉంటాయి. పట్టకం ద్వారా తెల్లని కాంతిని పంపినప్పుడు అది వివిధ రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. గాజు పట్టకం ద్వారా పంపిన తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. దాన్ని రూపొందించిన శాస్త్రవేత్త న్యూటన్. ఎరుపు రంగు కాంతికి తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. ఊదా రంగు కాంతికి తక్కువగా ఉంటుంది. ఇంద్రధనుస్సు కాంతి విక్షేపణం ఆధారంగా కూడా ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సు సూర్యుడికి ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో ఉంటుంది. సూర్యుడి కిరణాలు 40 డిగ్రీలు, 42 డిగ్రీల కోణంలో ప్రవర్తిస్తున్నప్పుడు స్పష్టమైన ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ప్రాథమిక ఇంద్రధనుస్సులో పైభాగాన ఎరుపు రంగు, కింది భాగాన నీలిరంగు కనిపిస్తాయి. గౌణ ఇంద్రధనుస్సులో పైభాగాన నీలిరంగు, క్రింది భాగాన ఎరుపు రంగు కనిపిస్తాయి. సూర్యచంద్రుల చుట్టూ రంగులు వలయాలు ఏర్పడడానికి కారణం కాంతి విక్షేపణమే. పరిపూర్ణ వృత్తాకార ఇంద్రధనుస్సు విమానాన్ని నడిపే పైలట్ కనిపిస్తుంది. భూమి మీద నుంచి చూసే వ్యక్తులకు అది శంకు ఆకారంలో కనిపిస్తుంది. వాతావరణంలోని దుమ్ము, ధూళి, తేమ కణాలపై సూర్యకాంతి పడినప్పుడు అవి సూర్యకాంతిని అన్ని వైపులకు సమానంగా వెదజల్లే కాంతి ధర్మాన్ని కాంతి పరిక్షేపణం అంటారు. ఆకాశం నీలిరంగులో కనిపించడం, రాత్రి వేళలో ఆకాశం నల్లగా కనిపించడానికి కారణం ఆ సమయంలో కాంతి పరిక్షేపణం జరగదు. నీలిరంగులోని ఆకాశ ప్రతిబింబం సముద్ర నీటిపై పడడం వల్ల సముద్రం నీలిరంగులో కనిపిస్తుంది. ఎరుపు రంగు కాంతికి పరిక్షేపణం తక్కువ, తరంగదైర్ఘ్యం ఎక్కువగా. అందుకే ప్రమాద సంకేతాలు ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఉపయోగిస్తారు. కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ అంటారు. సంబద్ధ కాంతి తరంగాలు ఒకదానిపై మరొకటి అధ్యారోపణం చేయడం వల్ల కొన్ని ప్రదేశాల్లో కాంతి తీవ్ర గరిష్టంగా, మరికొన్ని ప్రదేశాల్లో కనిష్టంగా ఏర్పడే కాంతి దూరాన్ని కాంతి వ్యతికరణం అంటారు. దీన్ని థామస్ యంగ్ ప్రతిపాదించాడు. ఇది శక్తి నిత్యత్వ నియమాన్ని పాటిస్తుంది. సబ్బు బుడగలు వివిధ రంగుల్లో కనిపించడం, నీటిపై తేలుతున్నప్పుడు నూనె పొరలు రంగురంగులుగా కనిపించడం, వర్షాకాలంలో తారు రోడ్డుపై నూనె పడినప్పుడు పలు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. కాంతి వివర్తనం. కాంతి కిరణాలు సన్నని చీలిక ద్వారా అంచుల వెంట ప్రయాణించడం కాంతి వివర్తనం అంటారు. దీన్ని గ్రీమాల్టీ ప్రతిపాదించాడు. వివర్తనాన్ని గణించడానికి ప్రొఫైల్ ప్రోనోపర్లు కృషి చేశారు. కంప్యూటర్, సిడి, డివిడిలపై వివిధ రంగులు కనిపించడం, అతిధ్వనులు వివర్తనం ద్వారా అల్ట్రా స్కానింగ్ జరగడం, పర్వతం వెనుక సూర్యోదయం, సూర్యాస్తమయం ఏర్పడినప్పుడు కాంతి చారలు ఏర్పడటం, సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి మూడో పొర అయిన కరోనా కనిపించకపోవడం, వెలుగుతున్న తీరు ప్రమిదను సగం మూసిన కన్నుతో చూసినప్పుడు కాంతి కిరణాలు చారల్లాగా కనిపించడం, మబ్బుల చాటున సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆ మబ్బు అంచులు తెల్లటి వేడిలా మెరవడం, కిటికీలు, తలుపులు మూసి ఉన్నప్పుడు వాటి సన్నని చీలికల ద్వారా కాంతి పట్టీలు చొరబడటం, పాలిస్టర్ వస్త్రం ద్వారా కాంతి జనకాన్ని చూసినప్పుడు వెలుగుచారల్లా కనిపించడం. కాంతి ధ్రువణం. కాంతి విద్యుదయస్కాంత తరంగంలోని విద్యుత్ అయస్కాంత అంశాలను వేరు చేసే ప్రక్రియను కాంతి ధ్రువణం అంటారు. ఇది బర్దోలినిస్ ప్రతిపాదించారు. వేసవిలో ఉపయోగించే సన్ గ్లాసెస్ ధ్రువణం ఆధారంగా పనిచేస్తాయి. 3D సినిమాలు చిత్రీకరణ, 3D హాలోగ్రఫీ ముద్రణలో ఎల్సిడి తెరల్లో ధ్రువణ సూత్రం ఇమిడి ఉంటుంది. సర్పిలాకార నిర్మాణ రూపంలో ఉండే డిఎన్ఏను అధ్యయనం చేయడంలో కూడా కాంతి ధ్రువణ శక్తి ఉపయోగపడుతుంది. ఇక లేజర్ కిరణాలు. సిహెచ్ టౌన్స్ లేజర్కి సంబంధించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రతిపాదించాడు. లిథిలిని అంటి లైట్ యాంప్లిఫికేషన్, స్టిమ్యులేటెడ్ ఎమినేషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ కిరణాలను ఘన, ద్రవ, వాయు పదార్థాల నుంచి ఉత్పత్తి చేయవచ్చు. రక్తం కారకుండా చేసే శస్త్రచికిత్సకు ఈ కిరణాలు ఉపయోగిస్తారు. కంటి వ్యాధులు నయం చేయడానికి, ఎండోస్కోపీ పరీక్షల్లో అల్సర్లను పరిశీలించడానికి, మెదడులో ఏర్పడే కణితులను తొలగించడానికి, హైడ్రోజన్ బాంబులు విస్ఫోటనం చెందించడానికి, రాడార్ ఉపగ్రహాల్లో పదార్థాలను అణువుల నిర్మాణ అధ్యయనంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా కాంతి యొక్క శక్తిని నలుదిశలా వ్యాప్తి చేయడం గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చివరి వరకు ఫాలో కండి, మధ్యలో స్కిప్ చేయకండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్తో పాటు
పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.